కాలానికి సంబంధించి చాలా జాగ్రత్తలున్నాయి. నేను డిస్క్రిప్షన్‌లో కూడా మరింత సమాచారం పెట్టే ప్రయత్నం చేస్తాను. సో, వేసవి కాలంలో తెల్లవారుజాము నుంచి 11, 12 పనులు ముగించుకొనొచ్చే కార్యక్రమం చేయండి. సాయంత్రం 4 తర్వాత నుంచి సాయంత్రం పూట 10, 11 దాకా పనులు చేసుకునే కార్యక్రమాలు చేయండి. నీటి వనరులు ఉన్న చోట ప్రమాదాలు జరుగుతాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి. వాటిని ప్రమాదాల కార్యక్రమాలు చేయకండి. చెరువులు, బావులు, కాలువలు, నదుల వద్దకి సంబంధించి జాగ్రత్తగా ఫాలోఅప్ చేయండి. ఈ పిల్లలు అక్కడికి వెళితే ఏమంటారు? పిల్లలు అక్కడికి వెళితే వాళ్ళని పర్యవేక్షణ చేయండి. ఫాలోఅప్ చేయండి. లేకపోతే చెరువులు, కుంటలు, బావుల్లో పడితే పిల్లలు ఈతొచ్చిన పిల్లలుంటారు, ఈతరాని పిల్లలుంటారు. ఈతొచ్చినా కూడా ఇట్లల్లో పెద్ద వాటిలల్లో పడితే ఒక్కసారి ఇబ్బందవుతది. ప్రాణాపాయం దాకా వెళ్తది. ఆ జాగ్రత్తలు పాటించండి. సో, పిల్లలపై పెద్దలు నిరంతరం పర్యవేక్షణ ఉండాలి. ప్రమాద ప్రాంతాలకి వాటికి తీసుకెళ్ళకుండా ఉండండి. సెలవులు కాబట్టి. సో, కిష్కింధకాండ రామాయణంలో కిష్కింధకాండ అంటారు కదా! వానర సైన్యం చేసేటటువంటి అంతకంటే ఎక్కువ చేస్తారు మన పిల్లలు. అందుకోసం ఆ వాచింగ్ చేయండి. ఇక ఒకవేళ వెళ్ళాల్సొచ్చినప్పుడు వేసవి కాలంలో గొడుగుని తీసుకెళ్ళండి. టోపీ పెట్టుకోండి. ఎండకి నల్ల కళ్ళజోడు పెట్టుకోండి. ఆ విధంగా ఉండాలి. పిల్లలు, వృద్ధులు మరిన్ని జాగ్రత్తలు పాటించాలి. ఇప్పుడు నేను చెప్పింది పొద్దునైనా చేసుకోవాలి, సాయంత్రాన చేసుకోవాలి. కొంపలో మునిగిపోవట్ల మన ఆరోగ్యానికంటే, మన హెల్త్ కంటే ఏది ముఖ్యం కాదు. పిల్లలకి సంబంధించి, వృద్ధులకు సంబంధించి ఇంకొద్దిగా జాగ్రత్త పెట్టే ప్రయత్నం చేయండి. ముఖ్యంగా చెట్లుండే ప్రయత్నం చేయండి. తొందరగా ఎదిగే చెట్లు, సంవత్సరంలో పెరిగే చెట్లు, 2 ఏళ్లలో పెరిగే చెట్లు ఉంటే ఇప్పటికైనా నాటుకోండి. కనీసం 5 మొక్కలు నాటండి. సో, ఇప్పటికిప్పుడు సడెన్‌గా అంటే స్థాయి వాళ్ళు ఏసీ పెట్టుకోండి. లేకపోతే కూలరన్నా పెట్టుకొని కూలరైనా పెట్టుకొని పిల్లలకి, వృద్ధులకి తగిన విధంగా అండదండగా ఉండే ప్రయత్నం చేయండి. పూరిళ్లల్లో ఉంటే మంచిది. డబ్బులు వెసులుబాటు ఉంటే పీఓపీ చేయించుకునే ప్రయత్నం కూడా చేయండి. ఇక డీహైడ్రేషన్‌కి గురి కాకుండా 3-5 లీటర్ల నీళ్ళు తాగే ప్రయత్నం చేయండి. దాంతో పాటు కొబ్బరి బొండాలు తాగండి, నిమ్మరసాలు తాగండి, మజ్జిగ తాగండి, లస్సీ తాగండి. సో, ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇక వడదెబ్బ లక్షణాలు అధిక జ్వరం, తలనొప్పి, వాంతులు వాటికి సంబంధించి హైపోథాలమస్ గ్రంథి కంట్రోల్ తప్పిద్ది. ఇది ఓవర్ పెరిగినప్పుడు టెంపరేచర్స్. ఇప్పుడు వడదెబ్బ లక్షణాలు అయినప్పుడు ఖచ్చితంగా చెట్టు నీడలో ఉండి వాళ్ళకి కొంచెం తడిగుడ్డతో తుడిచి ఖచ్చితంగా సమీపంలో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్ ఉంటే ఎంబీబీఎస్ దగ్గరికి వెళ్ళండి. క్వాలిఫైడ్ డాక్టర్ ఇమ్మీడియేట్‌గా లేకపోతే అందుబాటులో ఉన్న లోకల్ ప్రాక్టీషనర్ తీసుకెళ్ళండి. దాని తర్వాత అది తగ్గేటట్టుకుంటే ప్రాబ్లం లేదు. అది సీరియస్‌గా అయ్యి ఉంటే కనీసం సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్‌కి తీసుకెళ్ళే ప్రయత్నం చేయండి. ఆ విధంగా ఈ వేసవిని అధిగమించుదామని తెలియజేసుకుంటూ పెద్దలారా, మిత్రులారా, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అని ఉండాలి పెద్దలారా, మిత్రులారా.